హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో జై హనుమాన్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ను గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి వచ్చిన అన్ని పెద్ద సినిమాలను దాటి హనుమాన్ సినిమా తన విశ్వరూపం ఏంటో చూపించింది. కేవలం 40 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ చిన్న సినిమా 330 కోట్లకు పైగా వసూలును రాబట్టింది. కాసుల వర్షాన్ని కురిపించింది. అంతేకాదు ఆల్ టైమ్ రికార్డును కూడా సృష్టించింది. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు దర్శకుడు. హనుమాన్ సినిమాకి సీక్వెల్గా జై హనుమాన్ అనే సినిమా దర్శకుడు ప్లాన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇప్పటికీ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని వివరించారు దర్శకుడు. ఈ మూవీకి సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇప్పటికీ ఈ సినిమాలో పలువురు స్టార్ హీరోస్ నటిస్తున్నారంటూ నెట్టింట వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో గూస్ బంప్స్ అప్డేట్ వైరల్గా మారింది. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ గారు ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులంతా ఎన్టీఆర్ కనుక ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా మరింత క్రేజ్ పెరుగుతుంది, ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే జై హనుమాన్ సినిమాలో ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు అని వస్తున్నటువంటి రూమర్స్పై నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా జై హనుమాన్ సినిమా 2025 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే 2025లో జై హనుమాన్ సినిమా రావడం కష్టమని తెలుస్తోంది. జై హనుమాన్ కన్నా ముందు ప్రశాంత్ వర్మ ఇప్పటికే కమిటీ అయిన అధీరా, మహంకాళి సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ 2 సినిమాలు ఈ సంవత్సరం పూర్తి చేసి జై హనుమాన్ సినిమా షూటింగ్ ప్రారంభించారు. దాంతో జై హనుమాన్ను 2025 రిలీజ్ అని ప్లాన్ చేసినా సినిమా రిలీజ్ కన్నా పెరిగిన అంచనాలను అందుకునేలా తీయడం ముఖ్యం అని భావిస్తుంది చిత్ర యూనిట్. అంతేకాదు హనుమాన్ సెన్సేషనల్ హిట్ అవడంతో జై హనుమాన్ని కావాల్సినంత బడ్జెట్లో తీసే అవకాశం ఉంటుంది. ఈ విషయమై తేజ సజ్జా రీసెంట్గా జరిగిన మీడియా ఇంట్రడక్షన్లో క్లారిటీ ఇచ్చేశారు. జై హనుమాన్ చిత్రంకు లేట్ అవుతుందని, ఈలోగా తాను ఈ గ్యాప్లో చాలా సినిమాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే 2025లో సాధ్యం కాకపోవచ్చని, లార్జ్ స్కేల్ మూవీ కావడంతో టైం పడుతుందని అన్నారు. 2026లోనే సినిమా రిలీజ్ ఉండవచ్చని అన్నారు ఆయన. ఏది ఏమైనా హనుమాన్ లాంటి సినిమాకు సీక్వెల్ రావడం అంటే చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇటువంటి సినిమాలు ఎప్పుడొచ్చినా కూడా సంచలనం కాదు, ప్రభంజనం సృష్టిస్తాయి అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఈ క్రమంలోనే జై హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యాక 2000 కోట్ల వసూళ్లను సాధించినా కూడా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.